హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము చాలా పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ప్రిపేర్ చేసే తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు నీళ్ళ పులుసు ప్రిపేర్ చేసుకుందాము. మనకి కర్రీలో స్పెషల్ ఏంటంటే మనం పులుసు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతపండు పులుసు, టమాటా లాంటివి ఏం యూజ్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న పులుసుని వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కాంబినేషన్గా కనుక తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి కనుక మీరు ఈ పులుసు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటారు. మరి ముందుగా కోడిగుడ్డు నీళ్ళ పులుసు ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 4 నుంచి 5 వరకు లవంగాలు వేసేసుకొని లవంగాలని ఆయిల్లో మంచిగా వేగిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటూ ఉల్లిపాయల్ని మంచిగా వేయించుకోవాలి. మనం ప్రిపేర్ చేసే కోడిగుడ్డు పులుసులోకి ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుందండి, మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మనం వేసిన కారము ఉల్లిపాయ పీసెస్కి పట్టేటట్టుగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాసు వాటర్ వేసేసుకోవాలి. అంటే మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని తక్కువగా అనిపిస్తే సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ పులుసుని మనము మరగనివ్వాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనము ఎగ్స్ని తీసేసుకొని పులుసులోకి వేసుకోవాలండి. మనము డైరెక్ట్గా ఎగ్స్ని కట్ చేసి పులుసులోకి వేసుకోవచ్చు, కాకపోతే నేను వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక గిన్నెలోకి ఎగ్ పగలగొట్టి వేసేసుకుంటున్నా. నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నా. ఇలా ఎగ్స్ అన్నీ పులుసులోకి వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఎగ్స్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాతనే మనము ఇంకొక వైపు తిప్పేసుకోవాలండి. ఉడకక ముందు కనుక మనం తిప్పేసుకున్నాం అనుకోండి మనకు ఈ కర్రీ అనేది నీచు వాసన వచ్చేస్తుంది. ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని ఇప్పుడు ఈ వైపు కూడా 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా 1 టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ధనియాల పొడి అయితే స్కిప్ చేయొద్దండి, కర్రీకి ధనియాల పొడి వేసుకోవడం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఇక్కడ మనకి కోడిగుడ్డు నీళ్ళ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని బయటికి తీసేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్డు పులుసుని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి ఆ పులుసులో కోడిగుడ్డు మంచిగా ఉడికిపోయి తింటూ ఉంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. అలాగే చపాతీలోకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక ఎప్పుడు ఈ విధంగా కోడిగుడ్డు నీళ్ళ పులుసు తినకపోయి ఉంటే ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకొని తినండి. ఇది చాలా చాలా పురాతన కాలం నాటి ట్రెడిషనల్ కర్రీ రెసిపీ అండి. మనకు చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ప్రిపేర్ చేసే రెసిపీ అనమాట. ఈ మధ్యకాలంలో ఎవరు ప్రిపేర్ చేసుకోవట్లేదు కాబట్టి చాలామందికి తెలియకుండా పోతుంది. ఒకవేళ మీరు కనుక ఇంతకుముందు ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకొని ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదండి కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో. మరి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.